యాక్సిడెంట్ జరిగింది మందసా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఒక ఆటో ఏదైతే ఉందో ఒక స్కూటీని డాష్ ఇవ్వడం జరుగుతుంది, అందులో ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక అలిగేషన్ ఏమొచ్చిందంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కాదు, వేరే వ్యక్తి అనేది ఒక అలిగేషన్ వచ్చింది. ఒక 3 days ముందు వేరే వాళ్ళు అంటే అది వెరిఫై చేసాం, అంతకు ముందే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసాం. బట్ స్టిల్ ఈ రోజు మార్నింగ్ ఒక పేపర్లో ఏం రాశారంటే అందులో మొత్తం మార్చేశారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు అని చెప్పి రాశారు. సో దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన విక్టిమ్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా ఎమ్మెల్సీ స్టేట్మెంట్ డాక్టర్ దగ్గర ఏదైతే రికార్డ్ చేస్తామో అక్కడ కావచ్చు, తర్వాత SHO ఆమెతోటి ఫోన్ అక్కడ మాట్లాడినప్పుడు కావచ్చు, లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ వాయిస్ రికార్డ్ అయి ఉంది అది కావచ్చు. ఆ తర్వాత మనకి CCTV ఫుటేజెస్, అంటే అతను ఎక్కడైతే బయలుదేరాడో అంటే కాశీబుగ్గ నుంచి బయలుదేరి మందసాకి వెళ్ళడం జరుగుతుంది, ఆ రూట్లో ఉన్న CCTVsని వెరిఫై చేయడం కావచ్చు. ఎవరైతే అక్యూజ్డ్ డ్రైవర్ అని పేరు ఇచ్చారో ఆ పర్సన్ డ్రైవర్కి సంబంధించిన CDR కావచ్చు. ఎవరైతే కృష్ణారావు అన్న వ్యక్తి చేశారని అంటున్నారో, అంటే సునీల్ డ్రైవర్ కాదు కృష్ణారావు అన్న వ్యక్తి చేశారంటున్నారు, అతని CDRలు కావచ్చు. ఇవన్నీ డీటెయిల్గా 5 days ముందే వెరిఫై చేయడం జరిగింది. ఎవరైతే మాకు కాల్ చేసి అడిగారో వాళ్ళకందరూ క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది మీడియాకు కూడా, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంది అని చెప్పి. బట్ ఈరోజు మార్నింగ్ స్టిల్ ఒక న్యూస్ పేపర్లో ఇలా రాశారు. దానికి సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం మనకి కాశీబుగ్గ లిమిట్స్ లో ఈ కోసంగిపురం విలేజ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి సునీల్ అన్న వ్యక్తి ఒక రెడ్ కలర్ ఆటోలో సిమెంట్ బ్రిక్స్ ని తీసుకొని మనకి మందసాకి బయలుదేరడం జరుగుతుంది, వాళ్ళ ఊరికి బయలుదేరడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు హైవేకి దిగి ఒక జంక్షన్ ఉంటుంది, పితాతోలి జంక్షన్, అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురుగా మనకి ఒక స్కూటీ వస్తే అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఆ సీన్లో ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు. ఇతను మనకి పలాస నుంచి బయలుదేరిన టైంలో CCTV ఫుటేజ్లో ఉన్న ఒక ఫోటో, ఒక శాంపుల్, ఇది ఫుటేజ్ కూడా అక్కడ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి పలాసలో మధ్యాహ్నం 1 గంట తర్వాత బయలుదేరుతారు. ఆయన బయలుదేరిన తర్వాత మనకి యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో యాక్సిడెంట్లో జరిగినప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వెంకటరమణ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి పక్కకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్కూటీలోంచి కింద పడిపోతే అక్కడ నుంచి తీసి ఆటోలో ఎక్కిస్తున్నట్లు ఇక్కడ ఒక ఫోటో, ఇది పోలీస్ తీసింది కాదు, అక్కడ ఉన్న పబ్లిక్ తీసిన ఫోటోనే. ఈ ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సేమ్ అదే పర్సన్ ఆటో ఎక్కించడం జరుగుతుంది. ఇంకొక ఫోటో ఉంటాడు కదా బాబు, క్లియర్గా అతను ఉంటాడు కదా. సో ఇక్కడ ఎవరైతే ఇంకొక పర్సన్ ఎక్కిస్తున్నారో ఈ పర్సనే సునీల్, ఆ ఆటోని డ్రైవ్ చేసిన వ్యక్తి. ఇక్కడ ఎవరైతే షార్ట్ వేసుకొని టీ-షర్ట్ వేసుకొని ఉన్నారో ఆ వ్యక్తి, అక్కడ కూడా డిస్ప్లేలో కూడా చూడొచ్చు. తర్వాత ఇతను CDR వెరిఫై చేసినప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 12:57కి మనకి కాశీబుగ్గలో బయలుదేరుతారు. యాక్సిడెంట్ జరిగే టైం మనకి 1:40 అవుతుంది, 1:35, 1:40 మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్పాట్ నుంచి ఎక్కడైతే మనకు టవర్ లొకేషన్ CDRలో వస్తుందో ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి కృష్ణారావు అన్న వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అతను 2 కాల్స్ ఉంటాయి, ఒక కాల్ 30 seconds, ఒక కాల్ 35-40 seconds ఉంటుంది. ఆ కాల్స్ చేసిన తర్వాత కృష్ణారావు అన్న వ్యక్తి మందసాలో వాళ్ళ విలేజ్లో ఉంటాడు. అక్కడ నుంచి బయలుదేరి అతను బైక్లో అదే రూట్లో ఒక బైక్ ఎక్కేసి హరిపురం రావడం జరుగుతుంది, హరిపురం హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఇది కూడా ఆ దారిలో ఉన్న పెట్రోల్ బంక్లో ఒక CCTV ఫుటేజ్, ఆ ఫుటేజ్లో ఉన్న కాపీ ఇది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి మందసాలో ఉన్నాడు, కృష్ణారావు అన్న వ్యక్తి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో సునీల్ అన్న వ్యక్తి యాక్సిడెంట్ స్పాట్లో ఉన్నారు. బ్రిక్స్ ఫ్యాక్టరీలో CCTV ఫుటేజ్ కూడా మీకు చూపిస్తారు. అక్కడ సింగిల్ పర్సన్ రెడ్ కలర్ ఆటో ఏదైతే ఉందో అదే ఆటోలో సునీల్ అన్న వ్యక్తి లోడ్ చేసుకుంటాడు బ్రిక్స్ని లోడ్ చేసుకుని సిమెంట్ బ్రిక్స్ని అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ ఫోటో ఇది కాదమ్మా, ఇంకోటి ఇద్దరు కనిపించదు. ఇప్పుడు ఈ ఫోటో కూడా చూడొచ్చు మీరు. ఇందులో ఎవరైతే అక్కడ మీకు ఆ ఫుటేజ్ కూడా మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్న ఫుటేజ్ కూడా ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. అది బ్రిక్స్ ఫ్యాక్టరీలో ఒక ఆటో వచ్చి అక్కడ లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ సింగిల్గా ఒక పర్సన్ దిగుతాడు, ఒక పర్సన్ నడుచుకొని వస్తాడు, లోడ్ చేసుకుని ఒకే పర్సన్ మళ్ళీ లోపలికి ఆటోలోకి వెళ్ళి డ్రైవ్ చేసుకొని వెళ్తారు. యాక్సిడెంట్ స్పాట్లో ఎవరైతే ఇక్కడ మీరు టీ-షర్ట్ షార్ట్ వేసుకొని ఉన్నారో ఓకే, ఆ వ్యక్తి ఆ పర్సన్ ఆటోలో ఎక్కించడం కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ లైక్ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక డ్రైవర్ ఉన్నారు, ఎదురుగా ఒక స్కూటీ వచ్చింది, స్కూటీలో 2 persons ఉన్నారు, ఒక లేడీ ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు. ఆ వెంకటరమణ అన్న వ్యక్తి అక్కడ ఇంజురీస్తో పడి ఉన్నారు, అతను హాస్పిటల్ తీసుకెళ్లడం జరుగుతుంది, అక్కడ చనిపోతాడు. ఇప్పుడు టవర్ మనకి CCTVs చూసినప్పుడు, CDRs చూసినప్పుడు CCTVలో సింగిల్ పర్సనే ఉన్నాడు. మనకి అక్కడ నుంచి ఎవరిపైన అయితే అలిగేషన్ వస్తుందో అతను మందసా నుంచి బయలుదేరి అదే టైంలో హరిపురం రావడం జరుగుతుంది. బికాస్ ఇతను కాల్ చేసిన తర్వాత బయలుదేరుతాడు అతను. మనకి యాక్సిడెంట్ స్పాట్లో ఫొటోస్ కూడా క్లియర్గా ఉన్నాయి.
ఇప్పుడు మరి ఆ పర్సన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కృష్ణారావు అనే వ్యక్తి కాల్ చేయడం కూడా నిజం. ఎందుకంటే ఆటో ఓనర్ కృష్ణారావు. ఇప్పుడు దీన్ని పట్టుకొని మీరు ఎలా అలిగేషన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ స్పాట్ లో ఉన్న ఫోటోలో టీషర్ట్ మీరు ఫుటేజ్ క్లారిటీగా చూడొచ్చండి. ఎవరు చేశారండి? యాక్సిడెంట్ జరిగిన టైంలో మీరు అలిగేషన్ చేసిన కృష్ణారావు అన్న వ్యక్తి కావచ్చు, సునీల్ అన్న వ్యక్తి కావచ్చు, ఎక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు? కూడా మీరు వినొచ్చు, అది కూడా మీకు ఇస్తారు. అందులో ఆవిడ క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే, ఎవరు యాక్సిడెంట్ చేశారంటే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఎవరైతే మన లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే నిక్కర్ వేసుకొని ఉన్నారో ఆ వ్యక్తే డ్రైవింగ్ చేస్తున్నాడు అన్న మాట ఆవిడ ఎస్ఐతో చెప్పింది కూడా మీరు వినొచ్చు. అది కూడా మీకు ఇస్తారు, మీడియాకి ఇస్తారు. ఈరోజు పేపర్ లో యాక్సిడెంట్ స్పాట్ లో ఒక ఫోటో వేశారు. ఆ ఫోటోలో ఏం చేశారంటే, ఎవరైతే ఇంజురీ పర్సన్ ఎక్కించిన ఫోటో ఉందో ఈ క్రాప్ చేసి ఓన్లీ అతని వరకే వేశారు. పక్కన ఎవరైతే ఎక్కిస్తున్నారో అతనికి హెల్ప్ చేస్తున్నారో ఆ ఫోటోనే లేదు పేపర్లో. పెట్టింది కాదు, అది క్రాప్ చేసింది. ఐ కెన్ ప్రూవ్ దట్. టెక్నికల్ గా ల్యాబ్ కి పంపించి అది క్రాప్ చేసి పెట్టిన ఫోటో అని చెప్పి వి విల్ ప్రూవ్ దట్. క్లియర్ గా చెప్తున్నాము. నిజంగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి యాక్సిడెంట్ చేసి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక టైప్ ఆఫ్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా అక్కడ నుంచి పారిపోతే ఇంకొక టైప్ ఆఫ్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. పారిపోవడమే కాకుండా వాళ్ళని మారిస్తే ఇంకొక టైప్ ఆఫ్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అంతేగాని ప్రతి యాక్సిడెంట్ కి ప్రతిలా ఒకే సెక్షన్ ఎక్కడా ఉండదు. మన బిఎన్ఎస్ చట్టం అందుకని అన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్రైమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది. దానికి సంబంధించి దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సునీల్ అన్న వ్యక్తి ఉన్నాడో అతని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ ఫుటేజ్ కూడా ఉంది, హాస్పిటల్ ఫుటేజ్ కూడా ఉంది. ఈ ట్రై టు యాక్సిడెంట్ జరిగింది, దెన్ హీ ట్రై టు హెల్ప్ దెమ్. బట్ అతను హెల్ప్ చేయలేకపోయాడు, చనిపోయారు. అంతేగాని అతను అక్కడ వదిలేసి పారిపోవడం జరగలేదు. మీరు ఎవరిపైన అయితే ఓనర్ పైన అలిగేషన్ తెస్తున్నాడో ఆ ఓనర్ ఆ టైం ఏదైతే ఉందో యాక్సిడెంట్ జరిగిన టైంలో మందసాలో ఇక్కడ వేరే మందసా పోర్ట్ అని ఏదైతే ఉందో ఆ లొకేషన్ లో వస్తున్నారు. అక్కడ నుంచి బైక్ లో తర్వాత అతను రావడం కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉంది. ఈ రోజు పేపర్లో వచ్చిన ఫోటోలో ఎవరైతే టీ షర్ట్ షార్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫోటోనే లేదు హెల్ప్ చేస్తున్నట్లు. కేవలం సగం ఫోటో ఏదైతే క్రాప్ చేసి ఉందో అది చేసి ఉంది. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, నిజంగా అట్లా మార్చి ఉంటే, నిజంగా అట్లా తప్పు జరిగి ఉంటే మీరు 100% క్వశ్చన్ చేయొచ్చు. మీకు ప్రతిరోజు నేను చెప్పేది, ప్రతితోటి నేను మాట్లాడుతున్న ప్రతిసారి చెప్పేది అదే. మీరు పోలీస్ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడానికి ఎవ్వరము వెనుకాడము. రైట్ ఫ్రమ్ సీఎం సార్ దగ్గర నుంచి ఇక్కడకున్న ఎస్పీ వరకు కూడా, డీజీ సార్ కావచ్చు, ఐజీ సార్ కావచ్చు, ఎవరైనా కూడా పోలీస్ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోకుండా ఉండము. 100% యాక్షన్ తీసుకుంటాం తప్పు జరిగితే. బట్ తప్పు జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి బురద చల్లాలి, పోలీసు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మేము ఏది పడితే అది రాసేస్తామంటే మాత్రం 100% ఒప్పుకోము. క్లియర్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ కి సంబంధించి నిన్న సాక్షి టీవీలో స్క్రోలింగ్ వస్తే కూడా నిన్ననే ఈవినింగ్ డిఎస్పీ గారు పిలిచి మరీ ప్రెస్ మీట్ పెట్టారు 9 o'clock కి. స్టిల్ ఈ రోజు మళ్ళీ అలా రాస్తున్నారంటే ఇంటెన్షన్ ఏమని అక్కడ? వీఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్ పర్టికులర్ కేస్ లీగలీ. ఖచ్చితంగా లీగల్ కేసు రిజిస్టర్ చేస్తాము, లీగల్ గా నోటీసెస్ సర్వ్ చేస్తాము. మీరు దీన్ని మీ దగ్గర, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం మా ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చిందో అది చెప్తున్నాం. ఒకవేళ మా ఇన్వెస్టిగేషన్ తప్పైతే మీరు క్వశ్చన్ చేయండి, 100% క్వశ్చన్ చేయండి. వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దట్. బట్ అలా అని చెప్పేసి ప్రతిదానికి ఇలా రాసేస్తాము అని చెప్పేస్తే పోలీసుల్ని పని చేయనీయకుండా అడ్డం పడుతూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, కింద స్టాఫ్ని మీరు దెబ్బతీసేలా మాత్రం రాస్తే మాత్రం అది భావ్యం కాదు. వెరీ క్లియర్గా చెప్తున్నాం. ఇంకేదైనా అడగాలండి?